హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు పాత సినిమాలో ఏదో సినిమా అనుకుంటా. బట్ సినిమా పేరు నాకు గుర్తులేదు. సోమ బాబుది ఒక పాట ఉంటదనమాట. ఏం పాట? ఏడు కొండలవాడ వెంకటేశ అరే ఎంత పని చేశావు తిరుమలేశ అని ఒక పాట ఉంటదనమాట. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులను చూస్తే నాకు నిజంగా ఆ పాటే గుర్తొస్తుంది. ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు నేను 2019 నుంచి 2024, 2025లో కూడా చూసా. మన ఈ తెలుగు పండుగలు ఉగాది వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఇంకా ఏ దసరా ఇట్లా దీపావళి ఇట్లాంటివి ఏవి వచ్చినా గానీ వాళ్ళు ఎన్నడూ గూడా ఈవెంట్లు చేసిన పాపాన పోలా. గుళ్ళోకి పోయి, గోపురాలకు పోయి, లేకపోతే పెద్ద పెద్ద అంటే పోయుంటారేమో నాకు తెలీదు. నేను వాళ్ళు పోలేదని నేను అనట్లేదు. బట్ ఎప్పుడు గూడా వాళ్ళ పీఆర్ టీములతోటి ఇంత పెద్ద పెద్ద నామాలు పెట్టి, పెద్ద పెద్ద పంచెలు కట్టి, పెద్ద పెద్ద ఈ వాళ్ళు ఒక హిందువులని వెంకటేశ్వర స్వామి అదేంది అరవీర భయంకరమైన భక్తులని ఇలా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం అయితే ఇన్నాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఓడిపోయినాక లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదనమాట. కానీ ఎప్పుడైతే ఈ తిరుమలలో వాళ్ళు చేసిన పాప పనులన్నీ బయటపడుతున్నాయో, ఆ తిరుమల లడ్డు ఉంది చూసినావా, దాన్ని కల్తీ ఇది చేసి ఎప్పుడైతే ఇవన్నీ బయటపడి ఇప్పటికి కూడా వాళ్ళు దాంట్లో జంతువులకు కలపలేదు. వాళ్ళ పచ్చ మొక్కలు చేసిన ఇదంతా ఎల్లో మీడియా చేసిన వ్యవహారం అంటారు కానీ దాన్ని కల్తీ జరగలేదని అయితే ఒప్పుకోరనమాట. జంతువులు కొవ్వు కలపలేదంటారు. ఆయన గీ అడల్టరేట్స్ జరిగిందని అంటే దాని మీద మెదలుకున్నట్టు, కానీ జంతువుల కొవ్వు మీద మాత్రం ఒంటికల మీద వేసి వస్తారు. ఇట్లాంటివన్నీ బోల్డ్ చేశారు కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి వెంకటేశ్వర స్వామి ఏం చేయాలి, ఇలా ఇవన్నీ చేస్తామని అనమాట. వీళ్ళు హిందూ వ్యతిరేకులు అన్న భావం జనాలు గట్టిగా లోపల పెట్టుకున్నారు. అయ్యో ఇవన్నీ ఎట్లుంటే రేపు మన ఓట్లు ఏడబోతాయి అని. చిన్నదానికి మొన్న చూడు దీపావళి అప్పుడు మంచిగా జగనన్న భారతి గారు అలా మంచిగా వచ్చుకొని చిచ్చుబుడ్లు కాల్చుకుంటే పిఆర్ టీం రిలీజ్ చేశారు. నిన్న తాడేపల్లిలో ఉగాది ఈవెంట్ పెట్టి పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని మంచిగా వస్త్రాలు పంచలు ఇవన్నీ కట్టుకొని వచ్చారు. ఏవో వేసుకుంటారు, అలారాలు తింటా ఇవన్నీ పాప ఫోటోలని పిఆర్ టీం తీసుకొని బయటకు రిలీజ్ చేశారు. ఇది ఇది వాళ్ళ ఇబ్బందులు. వాళ్ళ నాయకుల ఇబ్బందులు కూడా చూడు మామూలుగా లేవు. ఉగాది వస్తే తిరుమల కాడిపోతున్నారు, పెద్ద పెద్ద నామాలు పంచలు అన్నీ కట్టుకుంటున్నారు, పోతానాలు ప్రతిదానికి. మా అంత టోళ్ళు లేరు హిందువులలో. మాకు హిందువులు అంటే అసలు చాలా ఇది అసలైన హిందువులు మేమే అన్నట్టుగా ఇది చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ నాయకురాలు రోజా గురించి మనం చెప్పుకోకర్లేదు. చూసావా మా నాయకులు మొన్న ఉగాది రోజు పరమ పవిత్రులు హిందువులు కాబట్టి సతీ సమేతంగా యజ్ఞయాగాదులు చేశారు అన్నట్లుగా మాట్లాడారు. అవతల ప్రతిపక్షాలందరినీ చండాలకు మాట్లాడి అన్నారు. ఆమె నోరు తెరిస్తే చండాల మీద వచ్చేది. కాబట్టి అవన్నీ ఎంట్రీ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళని ఏదో తిట్టాలని కాదు. మేము పరమ పవిత్రమైన హిందువులం, మాకు హిందూ పండగలన్నా హిందూ దేవుళ్ళన్నా చాలా గౌరవం, అమితమైన భక్తి అని చాటుకోవడానికి వాళ్ళు పడుతున్న తెప్పలేనమాట. ఇవన్నీ చూసినవా, ఆయన్నే అపవిత్రం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆయన వేసుకునే లీలలు, ఆయన పాడుతున్న లీలలు ఎట్లా ఉన్నాయి వీళ్ళతోటి ఎన్ని తిప్పలు పెట్టిస్తున్నాయో చూసినరా. అందుకే నేను ఎప్పుడు కూడా ఇది చెప్తాను. ఆయన ఏదో చిన్నప్పుడు ఊహది లేనప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు వెంకటేశ్వర స్వామి అన్నట్లుగా మాట్లాడితే నా స్వతహాగా నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేసే తర్వాత తెలుసుకున్నా క్షమాపణ అడుక్కున్నా ప్రశాంతంగా. అప్పటి నుంచి ఎన్నడూ కూడా నేను ఆయన తీసేసి మాట్లాడేవాడిని కాదు. అప్పుడు నాకు అంత బాగానే ఉంది. అది ఆయన నమ్మటం స్టార్ట్ చేసిన నుంచి ఎవరైతే ఆయన మీద నమ్మకం లేదో వాళ్ళు ముప్పు తిప్పలు పడతారు. ముప్పు తిప్పలు ఆయన పెడతాడు, జనాలకు కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాడు. ఇదన్నమాట. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్ విత్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఓకే, థ్యాంక్ యూ.